హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ వన్ ఫస్ట్. సో గైస్, ఇవాళ నేను కన్యాటి పార్క్ వైజాగ్లో ఉన్నా. సో ఈ పార్క్ వచ్చేసి మనకి బీచ్ పక్కన ఈ పార్క్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో గైస్, తెన్నెటి పార్క్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందండి, చూడండి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. మనకు అక్కడ స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది. విశ్వనాథం గారు, తెన్నేటి విశ్వనాథం గారు సమరయోధుడు, స్వతంత్ర సమరయోధుడు. సో ఈయన పేరు మీదే ఈ పార్క్ అనేది పేరు పెట్టారండి. ఇంకా అక్కడైతే వాటరింగ్ చేస్తున్నారు. ఇలా వాటరింగ్ చేయడం వల్ల ఇక్కడ అంతా మొక్కలు కానీ చాలా పచ్చదనంగా ఉంటది. అసలు ఈ పార్క్ ఎక్కడుంది అనుకుంటున్నారా అండి? కూడా టెన్నేటి పార్క్ వైజాగ్ లో ఒక అర్బన్ పార్క్ గా అని అంటారు. అలాగే ఈ పార్క్ జోడు గూళ్లపాలెంలోని బీచ్ రోడ్ లో ఉంటదండి. సో చూడండి, అసలు ఇక్కడ ఈ లొకేషన్ చాలా బాగుంది. అంటే ఫ్లవర్స్ మొత్తం చుట్టూ ఉంది, మధ్యన ఒక చెట్టు. నేనైతే అనుకున్నా ఖర్జూరం చెట్టు అనుకుంటున్నాను. చాలా బాగుంది. అయితే ఈ పార్క్ అనేది చాలా ఫేమస్ అయిన పార్క్ అండి. ఒక పురాతనమైన పార్క్ అని కూడా అంటారు. మొట్టమొదటిసారిగా ఈ పార్క్ అదే పిల్లల పార్క్ అని అంటారు కూడా. ఇంకా నేనైతే ఇంకా ఏముంటుందా, ఇంకా చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ ఏమైనా ఉన్నాయని చూస్తున్నాను. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూడండి. ఇంకా మా పిల్లల్ని అలాగా మేమైతే ఇప్పుడు వీక్లీకి మా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తామండి. అలా పిల్లల్ని కొంచెం సంతోషంగా పిల్లల్ని ఆడిపిస్తాము. నేనైతే ఇంకా ఏమైనా ఉంటాయి ఏంటో లోపలికి వెళ్ళి చూస్తున్నాను. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా భలే కనిపిస్తున్నాయి. నూరు వారాల చెట్టు అంటారు. మన ఊర్లోనైతే ఈ చెట్టు వైట్ కలర్ లో ఉంటది. సో ఇక్కడైతే పింక్ కలర్ లో కనిపిస్తుంది చూడండి. ఇంకా ఇక్కడైతే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మేము ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చాం కాబట్టి మనకైతే ఇంకా క్లియర్ గా అన్ని కనిపిస్తాయి. మనకి పైన ఒకటి కనిపిస్తుందండి, అది కైలాసగిరి అండి. మనకి ఈ పార్క్ ఎదురుగానే కైలాసగిరి అనేది కనిపిస్తుంది. సో ఈ పక్క పక్కనే ఉండడం వల్ల తొందరగా ఇక్కడ నుంచి మనం కైలాసగిరి వెళ్ళడానికి కూడా బాగానే ఉంటది, తొందరగా వెళ్ళొచ్చు, అదేం కాదు. సో ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా ఖర్జూరం చెట్టే. లొకేషన్స్ అయితే చాలా బాగుంది. ఏదైనా షూట్ కానివ్వండి, ఏదైనా ఇలాంటివి అయితే చాలా బాగుంటుందండి. తెన్నటి పార్క్ అయితే అన్ని చాలా బాగుంటాయి. నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా వచ్చినట్టయితే తెన్నటి పార్క్ దగ్గర రండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుందండి. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుందో చూడండి అసలు. ఇక్కడ చూడండి ఎంత బాగా ఈ లొకేషన్ కనిపిస్తుందో. సైడ్ చూస్తే బీచ్ ఎంత బ్లూ కలర్ లో కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుందండి. ఆఫ్టర్నూన్ ఆ టైంలో వీడియో తీయడం వల్ల అంత క్లియర్ గా కనిపిస్తుంది, చాలా నీట్ గా కూడా కనిపిస్తుంది. చూడండి అసలు. లొకేషన్ అయితే చాలా అదిరిపోయిందండి. అయితే రీసెంట్గా అయితే మనకైతే ఇది కట్టారు. అంతకుముందు అయితే అసలు ఉండేది కాదు ఇది. సో ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే చాలా చాలా బాగుంటుందండి. మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి, మనకు పాయింట్ అదంతా. ఇంకా ఒకప్పుడు ఈ పార్క్ అంతా హుదూద్ తుఫాన్ కారణంగా చాలా చాలా చోట్ల కూడా ధ్వంసం అయిపోయిందండి. సో రీసెంట్ గా అనేది ఇదంతా బాగా కట్టారు. అయితే ఇంటర్నేషనల్ ప్రమాణాల పరంగా ఈ తీర ప్రాంతాన్ని బాగా పునరుద్ధరించారని చాలా మంది అంటుంటారు. అలాగే మనం గూగుల్లో కూడా మనం చూడవచ్చు, పర్లేదు. మనకి ఇక్కడ కనిపిస్తుందండి చూడండి, బంగ్లాదేశ్ నుండి ఈ షిప్ అనేది ఇక్కడ వచ్చిందండి. అయితే హైపో+5 అంట. సో ఇవైతే నాకైతే చూసుకుంటే ఏదో పనులు స్టార్ట్ అవుతున్నట్టుంది, మరమ్మత్తు అవుతున్నట్టుంది, ఏదో అవుతున్నట్టుంది. సో మనకి కిందకెళ్ళి మీకు చూపిస్తాను. ఓకే గైస్, తర్వాత ఇంకా కింద ఏముందో చూద్దాం అలా. అమ్మో, మనకైతే ఈ విధంగా చూస్తే కిందన ఏ విధంగా ఉంది, ఫ్లవర్స్ కానివ్వండి అన్నీ కూడా అన్ని. మా పిల్లలైతే అసలు ఆగట్లేదండి. ఇంకా పరిగెడుతూనే అటు ఇటు ఆడుతూ ఉంటారు. పిల్లల తర్వాత అలాగా ఆడతారండి. లొకేషన్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది. అసలు ఈ పక్కనే ఇంకా కొండలు, ఇంకా అటువైపు చూస్తే బీచ్. అసలు ఎంత అద్భుతంగా ఉంటదంటే రెండు కళ్ళు కూడా చాలా అంత బాగా కనిపిస్తుంది. అలాగే చాలా మూవీస్ కానివ్వండి, హిందీ మూవీస్, అలా ఒరియా మూవీస్, తెలుగు మూవీస్, తమిళ మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేశారని చాలా మంది కూడా అంటారు. అలాగే మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తాయండి. అసలు చాలా మూవీస్లో కూడా చూడొచ్చండి. అయితే ఇక్కడైతే చూడండి అసలు బీచ్ ఏ విధంగా కనిపిస్తుందో.
ఇక్కడ ఫోటో షూట్ కూడా చాలా బాగుంది. మేమైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నామండి. బీచ్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. అక్కడ షిప్ కూడా కనిపిస్తుంది కదండి. సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం, మనకి లోపలికి ఎలా ఉంటుందో లేదో. అక్కడికి వెళ్తే మనం అడుగుదాం. గాయస్, మనకి ఇక్కడ షిప్ కనిపిస్తుంది. ఇది బంగ్లాదేశ్ నుండి ఈ షిప్ అనేది ఇక్కడికి వచ్చిందండి. అంటే కొన్ని యాంకర్స్ ఫెయిల్ అయిపోవడం వల్ల ఈ షిప్ అనేది మన వైజాగ్లో కొట్టుకుపోయి ఇక్కడ ఉంది. సో ఈ షిప్ అనేది చాలా పెద్ద షిప్ అని చూస్తున్నాను. నేనైతే అసలు చిన్న చిన్న పడవలు తప్ప నేను ఇంత పెద్ద షిప్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. లోపలికి వెళ్దాం అనుకున్నా, కానీ లోపలికి అయితే నాకు వెళ్ళవడని చెప్పారు. అక్కడ ఏదో వర్క్ అవుతుంది నాకు తెలిసి. వాళ్ళు అంటున్నారు ఏదైనా హోటల్స్ రెస్టారెంట్ ఏదో పెడతాం అంటున్నారు. సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకైతే తెలియదు కదా, వాళ్ళు చెప్పారు. కాబట్టి లోపలికైతే వెళ్ళడానికి ఛాన్సే లేదు మనకి. మా పాప అయితే బీచ్లో ఆడుకుంటుందండి. ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది లొకేషన్ అయితే. చూడండి అలలు ఏ విధంగా వస్తున్నాయి. స్టోన్స్ ఎంత పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ చల్లటి వాతావరణం, ఆ గాలి, ఆ తేమ అంతా కూడా బాగుంటుందండి. అసలు మా పాప అయితే ఇంకా కిందకి దిగి ఆడుకుందాం అంటుంది. నేనైతే వెళ్ళనివ్వలేదు, నాకు చాలా భయం వేసింది. ఇంకా మా బాబు అయితే చూడండి అసలు ఆ పైకి వెళ్దామని చూస్తున్నాడు, రాళ్ళ మీద పైకి ఎక్కుదామని. నేనైతే వెళ్ళనివ్వలేదు. ఇంకా మా పాప అయితే చూడండి అసలు ఇక్కడ ఏదో చేస్తుంది, ఆడుకుంటుంది. నాకైతే తను అక్కడ ఉంది కానీ నాకైతే చాలా భయం వేసింది. తను ఎక్కుదామని అనుకుంటుంది. ఇక్కడైతే ఎవరూ లేరండి అసలు. చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరు లేనట్టున్నారు. ఇక్కడైతే ఎవరు స్నానం చేయరు, ఎందుకంటే సేఫ్టీ ప్లేస్ కాదు. అసలు ఎక్కుతున్నాం కానండి రాళ్ళ మీద. అసలు జారుగా ఉందండి, భయం వేస్తుంది. అసలు అంత అలలేం కూడా లేదు. మనకి ఈ విధంగా పార్క్ వ్యూ పాయింట్ ఈ విధంగా కనిపిస్తుందండి. మనం బీచ్ నుండి చూస్తే ఇదంతా వచ్చేసి మొత్తం కొండేనండి. అంతా స్టెప్స్ ఉన్నాయి. చూడండి మా పిల్లలు అయితే అక్కడ జారుతున్నారు. ఇక్కడ ఏదో చిన్న టెంపుల్ లా ఉంది. అసలు ఎంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఎంత గ్రీన్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. అసలు స్నాప్ లో వీడియో తీసాను, ఇంకా బాగా కనిపిస్తుంది. పైకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడే. అయితే కాసేపు మేము సరదాగా ఎంజాయ్ చేస్తారు. సో బాగా నేను పైకి వెళ్ళిపోతున్నాను. అలాగే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉందండి. ఫెసిలిటీస్ కూడా బాగుంది, పర్లేదు. ఇదంతా ఒకప్పుడైతే ఈ హుదూద్ తుఫాన్ కారణంగా అయితే అంతా చిన్న ఎక్కడ పడితే అక్కడ వందరంగా అయిపోయింది. ఇప్పుడైతే అంతా చాలా పెద్ద తీసుకున్నారు, బాగా కట్టారు. ఇక్కడ ఇంకా పాన్ షాప్ కూడా ఉందండి, చిన్న షాప్ కూడా ఉంది, పర్లేదు. ఇంకా ఇక్కడ చాలా పిక్నిక్ కానివ్వండి, అలాగే ఫ్యామిలీతో అయితే ఇక్కడ కూర్చో. ఏ పార్క్ ఇది? నీకు బాగా నచ్చింది పార్క్? ఇక్కడ ఏముంది పార్క్ దగ్గర చెప్పు. ఎక్కడ నువ్వు ఆడుకున్న బీచ్ దారా చెప్పు. ఇటు చూడు చెప్పు. ఏం మునిగిపోయింది? షిప్పా? నువ్వు షిప్ దగ్గరికి వెళ్తావా? ఎందుకు వెళ్తావు? హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ అను. ఇటు చూడు.
చూడండి మనకి ఇక్కడ వ్యూ పాయింట్ ఏ విధంగా ఉంది. పక్కన ఏంటి బీచ్ బ్లూ కలర్, అలాగే ఈ కొండ ఇంకా గ్రీన్ కలర్ లో ఎంత బాగా కనిపిస్తుంది పచ్చగా. ఈ చిన్న చిన్న పువ్వులు చాలా భలే కనిపిస్తున్నాయి అందంగా. ఇంకా అక్కడ కూడా ఎంత బాగా కట్టారంటండి. అసలు చూడండి పెద్ద కొండ ఏ విధంగా ఉంది. దీన్ని అయితే బాగా తవ్వి బాగా డెవలప్ చేశారు. ఇదంతా బాగా ఇదేదో మొక్క అండి, చాలా బాగా కనిపిస్తుంది గ్రీన్ కలర్ లో. మీకు దగ్గరగా చూపించాను. ఇంకా ఒకప్పుడైతే ఇదంతా అసలు ఏం ఉండేది కాదండి. ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారు. ఇంకా ఫ్యామిలీతో కానివ్వండి, అలాగే పిక్నిక్ అయితే ఇక్కడ రావడానికి అయితే చాలా బాగుంటది. ఇంకా ఫ్రెండ్స్ తో కూడా చాలా బాగుంటది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటది అండి, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇంకా ఇక్కడ ఎవరిదో స్టాచ్యూ కనిపిస్తుంది, క్రికెటర్ స్టాచ్యూ. అది ఎవరిదో మనకైతే తెలియదు. నేనైతే ఇంకా అలా చూపిస్తున్నాను అంతే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టిక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ తో కలుద్దాం.